పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల కేసులో ఇప్పటికే నిందితులను పోలీసులు గుర్తించారు. చందు కేసులో మొత్తం 9 మంది నిందితులుగా నిర్ధారణ అయింది. 4 కాల్పులు జరపగా 5 వారికి సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత నిందితులు చౌటుప్పల్ వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 4 నిందితులు అదుపులో ఉండగా మిగతా నిందితుల కోసం 10 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. చందుపై మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిగినట్లు గుర్తించారు. పోస్ట్ మార్టంలో చందు బాడీ నుంచి 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్పాట్ లో మరో 3 బుల్లెట్లతో పాటు ఫైర్ చేసిన బుల్లెట్లకు సంబంధించిన 5 షెల్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మలక్పేటలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందు నాయక్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. సోనీ, మనం చూసుకుంటే ఏదైతే మలక్పేటలో జరిగినటువంటి నిన్న కాల్పుల సంఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని తెలుస్తుంది. చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ హత్య కేసులో ట్విస్ట్ అయితే నెలకొల్తుందని చెప్పాలి. అయితే వివాహేతర సంబంధం పైన కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అదేవిధంగా కాల్పుల కేసులో ఇప్పటికే నిందితులను కూడా గుర్తించడం జరిగింది. 4 నిందితులు మొత్తం టోటల్ గా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంకొక 5 మంది నిందితుల కొరకు మొత్తం టోటల్ గా 10 బృందాలుగా ఏర్పడి పోలీసులు అయితే ఆ గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిందితులు నిన్న ఉదయం నుండి 2 రోజుల నుండి ఈ యొక్క రెక్కి నిర్వహిస్తున్నారు. ఆ యొక్క ఏదైతే ఈ యొక్క చందు నాయక్ ఉండే ప్రాంతం నివాస ప్రాంతంలో కూడా ఆ రెక్కి నిర్వహించడం జరిగింది. రెక్కి నిర్వహించిన నేపథ్యంలో ఆ యొక్క చందు నాయక్ భార్యకు అనుమానం వచ్చి చెప్పడం కూడా జరిగింది. చందు నాయక్ వాళ్ళ భార్యతో నాకేం కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ చందు నాయక్ కుటుంబ సభ్యులతో భార్య కూతురుతో కలిసి మార్నింగ్ వాక్ అని వచ్చారు. మార్నింగ్ వాక్ వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా ఈ యొక్క అనుమానితుడు రాజేష్ ఎవరైతే ఉన్నారో రాజేష్ కు ఆ యొక్క చందు నాయక్ గతంలో కొన్ని వివాదాలు ఉన్నాయి, భూ సమస్యలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి రాజేష్ చూసినటువంటి ఆ యొక్క చందు నాయక్ భార్య కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఏదైనా గొడవ జరుగుతుందేమంటే నాకేం కాదు అంటూ కూడా చందు నాయక్ చెప్పడం జరిగింది. చందు నాయక్ తన కారు వద్దకు ఈ యొక్క వాకింగ్ ముగించుకొని చందు నాయక్ తన కారు వద్దకు వస్తున్న సమయం లోపల షిఫ్ట్ కార్ లో వచ్చినటువంటి 4 దుండకులు అయితే డైరెక్ట్ గా చందు నాయక్ ని అయితే ఆ యొక్క గన్ తో కాల్చినట్టుగా తెలుస్తుంది. చందు నాయక్ ఉటావుటిన అయితే ఇక కాల్చిన క్రమం లోపల చందు నాయక్ అక్కడే అకస్మాత్ స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం టోటల్ గా ఈ యొక్క కాల్పులో 4 నిందితులు ఆ కాల్పులకు పాల్పడ్డారు. దాంట్లో మెయిన్ గా రాజేష్ కోణం కూడా బయటకు వస్తుంది. రాజేష్ తో ఈయనకు గతంలో ఇక కూడా కొన్ని తగాదాలు ఉన్న కారణంగానే ఈ యొక్క హత్య జరిగిందని కూడా తెలుసు. పోలీసులు అయితే విచారణ చేశారు. ఆ యొక్క షిఫ్ట్ కార్ ను వీళ్ళు రెంట్ కు తీసుకొని వచ్చారు. ఒక ట్రావెల్ ఏజెన్సీ నుంచి రెంట్ కు తీసుకొని వచ్చారు. ఈ హత్య చేసిన తర్వాత ఆ యొక్క కార్ ను ఎవరైతే తీసుకొచ్చారో మళ్ళీ ఆ యొక్క ట్రావెల్ ఏజెన్సీ దగ్గర కార్ ను అప్పగించేసి వేరే కార్ లో వీళ్ళు పారిపోవడం జరిగింది. అయితే నిందులో 4 పట్టుకున్నారు. ఇంకొక 5 మంది సహకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో గతంలో కూడా ఈయన పైన ఒక చందు నాయక్ పైన ఒక ఎల్బీ నగర్ లో ఒక కేసు కూడా నమోదైంది. అయితే గతంలో భానుచందర్ హత్య కేసులో కూడా అయితే చందు నాయక్ నిందితుడుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం టోటల్ గా ఈ యొక్క దాంట్లో మొత్తం 8 రౌండ్లు కాల్పులు జరిగినాయి. దాని లోపల చందు నాయక్ బాడీలో నిన్న పోస్ట్ మార్టం జరిగిన తర్వాత చందు నాయక్ బాడీ నుండి 5 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 3 బుల్లెట్లు పేలని బుల్లెట్లను ఎక్కడైతే స్పాట్ ఉందో ఆ స్పాట్ నుండి 3 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇందులో పాల్గొన్న వారు మొత్తం టోటల్ గా 9 మందిని కొరకు పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి అయితే సెర్చింగ్ అయితే చేస్తున్నారు. ఆ యొక్క నిందితులను మొత్తం టోటల్ గా కూడా అయితే అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, మనం చూసుకోవచ్చు అంటే భూతగదాల వల్ల ఈ హత్య జరిగిందని పోలీసులు అంటున్నారు. మరి దీనికి సంబంధించి మెయిన్ గా చూసుకుంటే అంటే దగ్గర వాళ్ళు చేసి ఉండొచ్చా, ఎవరితోనన్నా కావాలని చేసి ఉండొచ్చా? సోనీ, చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ సిపిఐ ఏదైతే హత్యలో డైరెక్ట్ గా పాల్గొన్నటువంటి వ్యక్తి రాజేష్ ఉన్నారో రాజేష్ కూడా అయితే సిపిఐ నాయకుడిగా తెలుస్తుంది. ఇద్దరు కూడా సిపిఐ నాయకులే. కాకపోతే వీరిద్దరి మధ్యలో కొన్ని భూ తగాదాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క భూ తగాదం
కౌట్లూరులో ఉన్నటువంటి ఏదైతే భూమి ఉంటుందో ఆ యొక్క భూమి తగాదం వల్లనే ఈ యొక్క హత్యకు దారి తీసిందంటూ కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తెలపడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే గతంలో కూడా అయితే ఏదైతే ఆ యొక్క నాగోల్ ప్రాంతంలో ఉన్నటువంటి సాయినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత ఆ ప్లేస్ ఉంది, గవర్నమెంట్ ప్లేస్ లోపల గతంలో గుడిసెలు కాలిపోయిన క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికి గిట పట్టలు ఇప్పించడంలో ఈ యొక్క చందు నాయక్ పాత్ర ముఖ్యంగా ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా అక్కడ రాజేష్ తో అప్పటి నుండి కక్ష పెంచుకున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఏది మొత్తం టోటల్ గా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే రాజేష్ కు అండ్ చందు నాయక్ కు ఖచ్చితంగా భూ తగాదాలు ఉన్నాయి, గతంలో కూడా కొన్ని తగాదాలు ఉన్నాయి. కాబట్టి అయితే రాజేష్ మెయిన్ కీలకంగా ఉన్నాడు అంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్. ఢిల్లీలో